ప్రియులారా, గత కాలంలో మనం బైబిల్‌లో కొన్ని ప్రత్యేకమైనటువంటి పదాలు, వాటి యొక్క అర్థాలు అనేటటువంటి విషయాలు నేర్చుకోవటం జరిగింది. అందులో భాగంగా మరి తామసము అంటే అర్థం ఏంటి అనేది, తాపకరమైన సర్పాలు అంటే అర్థం ఏంటి, అభిచారం అంటే ఏంటి, విమతములంటే ఏంటి, అలాగే కృష్ణవర్ణములు లేదా కాకవర్ణములు, కాకపక్షములు అనే పదానికి అర్థం ఏంటి, అలాగే మగనాలి అంటే అర్థం ఏంటి? శంఖా నివర్తి అంటే అర్థం ఏంటి? ఈ విషయాలన్నీ గూడా మనం నేర్చుకోవటం జరిగింది. సో, వాటిని మనం చక్కగా రికార్డింగ్ జేసి ఛానెల్‌లో గూడా అప్‌లోడ్ చేయటం జరిగింది. బైబిల్‌లోని కొన్ని ప్రత్యేకమైనటువంటి పదాలు, వాటి అర్థాలు అని. సో, ఇవన్నీ గూడా మనం చాలా అవసరం. ఇప్పుడు ఒక పని దేవుడి యొక్క మాట శుద్ధ సువర్ణమైంది. ఒక, ఒక గని లాంటిది. గని భూమిలో మనకి డైరెక్ట్‌గా మనం ధరించుకునే విధంగా, మనం దాన్ని అమ్ముకునే విధంగా, దాన్ని వాడుకునే విధంగా ఎప్పుడు గని ఉండదు. గనికి చాలా రకాలైనటువంటి వేస్టేజ్ ముడిపడి ఉంటుంది. దాన్ని మనం క్లియర్ చేసిన తర్వాత దాన్ని వాడుకోవాలి. క్లియర్ జేయటానికి సంబంధించి కొన్ని పనిముట్లు మనకవసరం. అట్లాగే దైవ గ్రంథాన్ని గూడా మనం ధ్యానం జేసేటప్పుడు చాలామంది ఒక పొరపాటులో ఎప్పుడు ఉంటారు. ఎందుకంటే బైబిల్ చదివేటప్పుడు పరిశుద్ధాత్ముని ప్రేరణ నాకు ఉంటే నాకంతా అర్థం అవుతుంది అనుకుంటూ ఉంటారు. పరిశుద్ధాత్ముని ప్రేరణ బైబిల్ చదివేటప్పుడు ఉంటుంది. ఆయన నన్ను ఆ విధంగా నడిపిస్తాడని ఆలోచన చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక క్లారిటీ మనకు రావాలి. అదేంటంటే అసలు ఆల్రెడీ ప్రేరణ రాయబడిందే పరిశుద్ధాత్ముని ప్రేరణతో. బైబిల్ గ్రంథం అంతా కూడా పరిశుద్ధాత్ముని ప్రేరణ ఉంది గనుకనే, దేవుడి మూలమై ఉన్నవి గనుకనే మన దగ్గరకొచ్చేసాయి. అటువంటి వాటిని దేవుడేం జేయమన్నాడంటే, పరిశీలనగా చదువుకోమన్నాడు. జాగ్రత్తగా వినమన్నాడు, నేర్చుకోమన్నాడు. సత్యవాక్యంను సరిగా విభజించి ఉపదేశించమని చెప్పాడు. ఇలా దేవుడు చెప్పినప్పుడు ఆ పని మనం జేయకుండా, దీని విషయంలో గూడా పరిశుద్ధాత్ముడి నడిపింపు నాకుంటుందనుకుంటే పొరపాటు. ఎందుకనంటే మీరు గమనించండి. ప్రపంచంలో అనేక రకములైనటువంటి నానా విధములైనటువంటి అన్య బోధలు, తప్పుడు బోధలొచ్చేసాయి. మరి ఈ తప్పుడు బోధలు చేస్తున్న ప్రతి ఒక్కరు గూడా అలాగే అంటారు. అలాగే చెప్తారు గూడా. నాకు పరిశుద్ధాత్మను ప్రేరేపణ జరిగిందని. ఏవండీ? ఇది నిజమేనా? అలా జేస్తాడాయన? ఒకాయన ఒక రకంగా జెప్తాడు. ఇంకొకాయన ఇంకొక రకంగా జెప్తాడు. పూర్తిగా ఇద్దరు పరస్పర భిన్నమైనటువంటి, విరుద్ధమైనటువంటి విషయాలు జెప్తాడు. మరి ఏంటి ఇలాంటి వాళ్ళందరిని ఎట్లా క్లారిటీ జేసుకోవాలంటే గుర్తుపెట్టుకోండి. అందరిని అంటే ప్రేరేపణ అనేటటువంటిది, పరిశుద్ధాత్ముని ప్రేరేపణ, నడిపింపు అనేటటువంటిది మనం ధ్యానించటంలో ఉంటుంది. ఆ నడిపింపంతా పరిశుద్ధ గ్రంథంలో ఉంది గానీ, దాన్ని కూలంకషంగా ధ్యానించేటప్పుడు కొన్ని వనరులు మనకు అవసరమైతాయి. పని జరగాలి అంటే పనిముట్టు కావాలట. సో, ఒక పనిముట్టు అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనకెంతో తెలివితేటలుండొచ్చు. మనం ఎంతో మనకెంతో బ్రిలియన్స్ ఉండొచ్చు. కానీ పని జరగాలంటే మాత్రం ఖచ్చితంగా వస్తువులు, వనరులు గావాలి. ఇప్పుడు ఉదాహరణకి కుండలు చేసే టాలెంట్ ఉంది ఒకాయనకి. కానీ ఆ కుండలు చేయాలంటే ఆయన దగ్గర ఏముండాలి? ఏముండాలండి? మట్టి ఉండాలి, సారే ఉండాలన్న. ఆ! మట్టి ఉండాలి, సారె ఉండాలి. సారే ఇప్పుడు ఉండాలి. నేను నాకు టాలెంట్ చాలా సూపర్ టాలెంట్ ఉంది. నాకు సార్ గూడా అక్కర్లేకుండా నేను కుండ చేస్తానని ఎవడు అనడు. అట్లాగే దైవ గ్రంథంలో దైవ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు, పరిస్థితులు అన్నీ ఆకలింపు జేసుకోవాలంటే 1600 సంవత్సరాల కాలం పట్టింది అది రాయటానికి. ఎన్నో నాగరికతల ప్రభావాలున్నాయి వాటి మధ్య. ఎంతోమంది రాజులు, రాజ్యాలు, పరిపాలనలు ఉన్నాయి. ఇవన్నీ సంస్కృతులు మిళితమైనటువంటి పరిస్థితులున్నాయి. కాలానుగుణంగా జరిగినటువంటి మార్పులు, చేర్పులు ఉన్నాయి. ఇవన్నిటిని మిళితం జేసి రాయబడింది పరిశుద్ధ గ్రంథం. సో, అటువంటి వాటిలో కొన్ని విషయాలు మనం అర్థం జేసుకోవాలంటే 100% కొన్ని పనిముట్లు సహాయకరంగా అవసరమైనవి కావాలి. ఇలాంటి సహాయకరమైనటువంటి పనిముట్లలో అందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తెలుగు బైబిలు నిఘంటువు అని ఒకటుంది. తెలుగు బైబిల్ డిక్షనరీ అని అంటారు ఇంగ్లీష్‌లో.
ఈ తెలుగు బైబిల్ నిఘంటువు అనేటటువంటిది మనకు క్రిస్టియన్ లిటరేచర్ బుక్ షాపులలో దొరుకుతుంది. అది 100% ప్రతి ఒక్కరు కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేనేదో అంబాసిడర్‌గా వాళ్ళేదో మాకేమో ఇస్తారేమో అనేటువంటి ఆలోచన ఎవరు చేయకండి. ఎందుకనంటే అటువంటి పరిస్థితులు మనకేమి లేవు. కాకపోతే సామాన్యంగా చదువుకునేటటువంటి వ్యక్తులు మొదలుకొని పాండితులుగా పాండిత్యాన్ని సంపాదించుకొని అనేకులకు తెలియపరచాలనుకునే వాళ్ళందరి వరకు కూడా అందులో పొందుపరచబడినటువంటి సమాచారం చాలా బాగా పనికొస్తుంది. ఎస్పెషల్లీ అందులో కొన్ని ప్రత్యేకమైనటువంటి విభాగాలు కొన్నున్నాయి. ఒక వ్యక్తికి ఒక పేరు ఎందుకు పెట్టారు? ముందున్న పేరేంటి? తర్వాత ఉన్నటువంటి ఆ పేరు మార్చబడినటువంటి పేర్లు కొందరికున్నాయి. ఎందుకలా మార్చాల్సొచ్చింది? ముందున్న పేరుకున్నటువంటి అర్థం ఏంటంటే కొన్ని డైరెక్ట్‌గా రాయబడి లేవు. బైబిల్‌లో అవి రాయబడి లేవండి. సో, వాటిని మనం అర్థం జేసుకోవాలంటే, ఇప్పుడు నన్ను పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి నడిపిస్తాడనుకోవటం తప్పు. దేవుడు కావాల్సినటువంటి ప్రేరణ అంతా కూడా పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చి, అక్కడక్కడ రాయబడినటువంటివి అన్నీ గూడా చక్కగా సమీకరించి, క్రోడీకరించి, మన భాషలో గూడా భావం దెబ్బతినకుండా ఎన్నో రకాలైనటువంటి కష్ట నష్టాలు కోర్చి ఒక యజ్ఞంలాగా, ఒక యాగంలాగా జరిగినటువంటి తంతు మనకి ఈరోజు పరిశుద్ధ గ్రంథం రావటం. కాబట్టి ఆల్రెడీ కావాల్సిందంతా వచ్చేసింది. మనం జేయాల్సింది మనం కష్టపడటం. సో, ఇలాంటి విషయాలు మనం అర్థం జేసుకోటానికి ఇవి ఎంత బాగా పనిజేస్తాయంటే, కొన్ని పదాలు బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. ముఖ్యంగా కీర్తనల గ్రంథంలో ఈ తెలుగు బైబిల్ నిఘంటువుతో పాటు దీన్ని ఒకవేళ సెపరేట్‌గా కొనటం ఒకవేళ కష్టం అనిపిస్తే, మనకు వాడుక బైబిల్ అనేది ఉంటుంది. తెలుగు స్టడీ బైబిల్ అని ఉంటుంది. వాడుక బైబిల్‌లో గ్రీన్ కలర్‌లో యాప్ ఉంటుంది. ప్లే స్టోర్‌లో పనికిమాలిన యాప్‌లు చాలా డౌన్‌లోడ్ చేసుకుంటూ ఉంటారు. గేమ్స్ యాప్‌లు ఇటువంటివన్నీ గాకుండా తెలుగు బైబిలు, తెలుగు స్టడీ బైబిల్ అనేది ఒకటుంటుంది. సో, అందులో వాడుక భాషకు సంబంధించి మరి ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని మనకు తెలుగు భాషలు పదాలవే అవి. కానీ మనకు పెద్దగా అర్థం కావు. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ముందుగా కీర్తనల గ్రంథంలోని చూద్దాం. చూసిన తర్వాత సువార్త పత్రికలోనికెళ్దాం. వెళ్ళిన తర్వాత మనకు కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. ఏవండీ? చూద్దాం కొన్ని మాటలు చూద్దాం. 18వ కీర్తన. ఎవరికైనా ఈ పదాలకు ఐడియా ఉంటే తెలియపరిచే ప్రయత్నం చేయండి. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 45వ వచనం చూడండి. 45వ వచనం. 18వ కీర్తన 45వ వచనం. అన్యులు నిరస్తరణ గలవారై వణుకుచు తమ దుర్గములను విడిచి వచ్చెదరు. ఇక్కడ చూడండి ఒక పదం కనపడుతుంది. అదేంటి? నిస్త్రాణ అన్నారు. నిస్త్రాణ అన్నారు. ఏమ్మా? ఎవరమ్మా మాట్లాడేది నాయనా? ఓకే అమ్మా. నిస్త్రాణ అనేటటువంటి పదం మనకు కనబడుతుంది అక్కడ. ఏంటి నిస్త్రాణ అంటే? నిస్త్రాణ అంటే ఆ పదానికి అర్థం తెలుగు బైబిల్‌లోనే ఉంది ఆ మాట. తెలుగు వాళ్ళమే చదువుతున్నాం. ఆ పదానికి అర్థం ఏమిటి అన్నది మనకు తెలుగు స్టడీ బైబిల్‌లో ఒక క్లారిటీ ఇవ్వటం జరిగింది. ఇంగ్లీష్ బైబిల్‌లో చూస్తే దీన్ని ఏమన్నాడంటే ఫేడ్ అవే అని ఉంటుంది. నిస్త్రాణ అన్నటువంటి ఆ పదానికి ఫేడ్ అవే. దాన్ని తెలుగు బైబిల్‌లో తెలుగు స్టడీ బైబిల్‌లో వాడుక భాషకు సంబంధించిన తెలుగు స్టడీ బైబిల్‌లో గుండెలు జారడం అని ఉంటుంది. గుండెలు జారటం, ఫేడ్ అవే అంటే వాళ్ళు పూర్తిగా ఆశలు సన్నగిల్ల చేసుకోవటం, భయపడిపోవటం, అన్యులు నిస్త్రాణ గలవారే వణికిపోవటం, తమ దుర్గములు విడిచి వచ్చేస్తారు. సో, ఒక భయాందోళనతో కూడినటువంటి ఆ పదానికి నిస్త్రాణ అని. నిస్త్రాణ అంటే గుండెలు జారిపోయి అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. నువ్వు ఆ మాట చెప్పగానే నా గుండెలు జారిపోయాయి, గుండెలు జల్లుమన్నాయని చెప్తూ ఉంటారు. విన్నారా? గుండెలు జారిపోతాయి. జాగ్రత్త అని చెప్పేసి మనం అంటే ఒక తీవ్రమైనటువంటి భయాన్ని నిస్త్రాణ అంటారట. సో, అటువంటివి పదాలు మనం పూర్తిగా ఇక్కడే చూసినప్పుడు మనకేం అర్థం కావు. కొన్ని పనిముట్లు చాలా అవసరం. మంచి రైతువే, మంచి గొప్ప టాలెంటెడ్ రైతే కానీ అతనికి పనిముట్టు కావాలి కదా! నేను నాగలితో
దున్నాలి. దున్నటానికి నాగలి కావాలి. నేను చేత్తో దున్నుతా అంటే అవ్వదు కదా! దున్నలేరు కదా! అలా చాలా కొన్ని మనకు ఇవి అవసరమైనటువంటివి అన్ని వనరులన్నీ దగ్గర పెట్టుకొని, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను ఒక్కొక్కటి నేర్చుకుంటూ దాని ఉన్నటువంటి విషయాల అర్థాలు ఆకలింపు చేసుకుంటూ ఉండాలి. అది చాలా అవసరం. అట్లాగే ఇదే కీర్తనలో 33వ కీర్తన చూద్దాం. 8వ వచనం. 33వ కీర్తన 8వ వచనం చూద్దాం. 8వ వచనం. ఒకరు చదవండి. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను. భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. వెరవవలెను. వెరవవలెను అనే మాట ఉంది. వెరవవలెను అంటే గజగజ వణకడం, వణకటం. భయపడటం. వెరచెను. మోషే గారట దేవుడి దగ్గరికి వెళ్ళటానికి, ఆ కాలుతున్న పొద దగ్గరికి వెళ్ళటానికి వెరిచాడు అని ఉంటుంది. వెరిచాడంటే భయపడ్డం. సో వెరవడం అన్న పదం భయపడ్డం అనేది మనకందరికి బాగా దగ్గరైనటువంటి పదమే. కానీ వెరవడం అనేటటువంటి పదం కొంచెం మనకు దూరంగా ఉన్నటువంటి పదం. అటువంటి వాటికి కూడా అర్థాలు మనకి ఈ తెలుగు స్టడీ బైబిల్ అనేటువంటి వాడుక బైబిల్‌లో మనకు కనబడతాయి. అలాగే కొన్ని భాషలకు కొన్ని విషయాలు ఒక భాషలో అర్థం కాని విషయాలు వేరే భాషలో మనకు బాగా అర్థమవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనకు మల్టీ లాంగ్వేజెస్‌లో కూడా బైబిల్స్ అందుబాటులో ఉన్నాయి. మనకు తెలుగు బైబిల్ ప్లస్ అనేది ఒక యాప్ ఉంది. తెలుగు బైబిల్ ప్లస్ అని. అందులో 3 భాషలు ఎట్ ఎ టైమ్ 3 లాంగ్వేజ్ త్రిభాషా సూత్రం అన్నట్టుగా 3 భాషల్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఇష్టం వచ్చిన భాష. ప్రపంచ భాషల్లో ఎన్ని భాషల్లోనైతే బైబిల్ తర్జుమా అయిందో వాటిలో ఎనీ 3 లాంగ్వేజెస్‌లో వాటిని సెట్ చేసుకొని అంటే తెలుగులోను, ఇంగ్లీష్‌లోను, హిందీలోను లేదా మరొక ప్రాంతీయ భాషలోను మనం వాటిని ఎట్ ఎ టైమ్ చూడొచ్చు. ఒక భాషలో అర్థం కాని పదాలు మరొక భాషలో ఈజీగా అర్థం చేసుకోవటానికి అవకాశం ఉంది. అలా కూడా వాటి యొక్క అర్థాలు మనం తెలుసుకోవచ్చు. బేసికల్లీ మనం చదువుతూ పోతున్నప్పుడు ఏమన్నా అర్థం కాదనుకోండి. ఏం చేస్తాం? సర్వసాధారణంగా ఏం చేస్తామండి మనం? అర్థం కాదనుకోండి. పదం ఏమన్నా అర్థం కాదు చదివేటప్పుడు. ఏం చేస్తామండి మనం? స్కిప్ చేసేస్తాం. దాన్ని స్కిప్ చేసేసి వెళ్ళిపోతాం. వదిలేసి వెళ్ళిపోతాం. కానీ దానివల్ల మనకేం ప్రయోజనం లేదు. ఒకవేళ ఇప్పుడు మనం అంటే స్కిప్ చేసి పోతున్నాం అండి. రేపు మన తర్వాత మన జూనియర్స్ ఎవరైనా చదువుతారు. లేదా మన పిల్లలే చదువుతారు. మన చర్చ్ మెంబర్స్ మనతో డిస్కస్ చేసేటప్పుడు చదువుతున్నటువంటి వాళ్ళు మన మీద ఒక గురి ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళే అడిగారు అనుకోండి మనకి ఎంతో తెలుసు. ఏమ్మా? ఇంగ్లీష్ లో చూస్తాము, హిందీలో కూడా చూస్తామన్నయ్య దానికి. అదేనమ్మా నేను అదే చెప్తున్నానమ్మా. అంటే మనకు వాడుక బైబిల్లో అర్థం కాకపోతే ఒకవేళ వేరే భాషల్లో కూడా వెళ్ళి చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. వాటిని మళ్ళీ డిక్షనరీలో కూడా చూస్తే ఒక అర్థం అనేది మనకు దొరకటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో ఇలాగా వన్ బై వన్ ఇంకా కొన్ని మనం చూడగలిగితే 89వ కీర్తన 49వ వచనం చూద్దాం. 89వ కీర్తన 49వ వచనం. ఒకరు చదవండి. ప్రభువా, నీ విశ్వాస్యత తోడని నీవు దావీదుతో ప్రమాణము చేసిన తొలిటి నీ కృపాతిశయములెక్కడా? ఇక్కడ ఒక పదం కనపడుతుంది. ఏమిటది? తొలిటి అని. బామ్మ కరెక్ట్ చదవాలమ్మా. తొల్లిటి. తొలిటి. తొల్లిటి. తొల్లిటి అనే పదం కనపడుతుంది. తొల్లిటి. తొల్లిటి కాదమ్మా, తొల్లిటి. బాగా జాగ్రత్తగా చదవాలా. తొల్లిటి అంటే ఏంటి అర్థం? మొదటి అని అర్థం. తొల్లిటి అంటే మొదటి అని అర్థం. ఇప్పుడు మనం తొలి అన్న పదం ఉన్నప్పుడు మనకు బాగా అర్థమయ్యేది. తొలి అని పదం ఉన్న మనకు అర్థమయ్యేది. ఎందుకంటే తొలినాళ్ళు, తొలి ప్రేమ, తొలి సంతానం, తొలి గడప అంటారు. కడప పేరుకు మీకు తెలుసు కదా, తిరుమల తొలి గడప, దేవుని కడప అంటారు. అంటే తొలి అనేటి ఓకే. తొలిటి అనేటి పదం వచ్చేసరికి ఈ లిటి అని వచ్చి పడేసరికి అది కొంచెం కొత్తగా అనిపించింది. అటువంటిది కూడా కొన్ని ఈ పదాలు మనకు వాడుక బైబిల్లో ఈజీగా మనకు అర్థమవుతాయి. కాబట్టి ఇలాంటివి కొన్ని అయితే
నేను ఇంతకుముందు చెప్పాను చూసారా, తెలుగు బైబిల్ నిఘంటువు అని. అది నిజంగా చాలా మందికి దాన్ని చూడగానే పక్కన పెట్టేస్తారు. చూస్తూ ఉంటారు బుక్ షాప్‌లలో. ఎవరన్నా చూసారా మీరు? ఎవరన్నా చూసారా? తెలుగు బైబిల్ నిఘంటువు అన్నదాన్ని డిక్షనరీ ఆ తెలుగు బైబిల్ డిక్షనరీ అనేటటువంటి దాన్ని మనకు బుక్ షాపులలో కనబడుతూ ఉంటాయి. బ్లూ కలర్ అట్ట వేసి ఉంటుంది. ఎవరన్నా చూసారా? మనం ఎప్పుడన్నా బుక్ షాపులకెళ్ళినప్పుడు బేసికల్లీ ఏం చూస్తారంటే, అందులో మరి స్క్రాప్ అదేంటి స్కార్ఫా అంటారు కదండీ! ఆ స్కార్ప్ లాంటివి చూస్తారు. కీ చైన్‌లు చూస్తారు. తర్వాత బైబిల్ కవర్స్ చూస్తారు. ఇలాంటివి మాత్రమే చూస్తారు. అంటే వాల్టెక్స్ లాంటివి కొన్ని చూస్తారు గానీ, బాగా అన్నిటికంటే అవసరమైన వాటిని చూడరు. నిజంగా ఈ తెలుగు బైబిల్ నిఘంటువులోనండి రోగములు అన్న ఒక టైటిలింగ్ ఉంటుంది. రోగములు అని. ఆ టైటిలింగ్‌లో పర్టిక్యులర్‌గా క్రొత్త నిబంధనలో చెప్పబడిన కొన్ని ప్రత్యేకమైన పేర్లు కలిగిన రోగాలున్నాయి. ఉదాహరణకు సువార్త పత్రికల్లో కొన్ని రోగాలుంటాయి. వాటిని మనం చూద్దాం. ఏమండి? 12వ అధ్యాయం మత్తయి సువార్త. మత్తయి సువార్త 12వ అధ్యాయము 9వ వచనం చూడండి. 9వ వచనం. ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరములో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చెయ్యి గలవాడొకడు కనబడెను. గమనించండి. ఊచ చెయ్యి. ఊచ చెయ్యి అన్నాడు. అలాగే యోహాను సువార్త 5వ అధ్యాయంలో 3, 4 వచనాల్లో కూడా ఒక మాట రాయబడింది చూద్దాం. ఒకసారి చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 3, 4 వచనాలు చూడండి ఏమనుందో. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడవునో నైనను బాగుపడును. కనుక ఆ మండపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. ఇక్కడ చూడండి. ఊచ చెయ్యి మాత్రమే కాదు, ఊచ కాళ్ళు కూడా ఉన్నాయట. ఈ ఊచ కాళ్ళు అంటే ఏంటి అర్థం? ఏమండి? ఊచ చెయ్యి, అమ్మ పక్షవాయువు గలవారేమో అన్న. ఓకే. ఇంకా? కాళ్ళు చేతులు సన్నగా ఉంటాయన్న. ఒకటేనమ్మా ఇక్కడ. ఊచ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నువ్వు ఊచలు లెక్క పెడతావు అంటారు కొంతమంది. అంటే ఊచలు లెక్క పెడతావు జాగ్రత్త అంట. ఊచలు అంటే సన్న కడ్డీలాగా ఉంటాయి. అంటే చేతులు ఒక కడ్డీలలాగా మారిపోయి ఉంటాయి. నరాలకు సంబంధించిన రోగాలటండి. అంటే మనిషికి నరాలకు సంబంధించిన రోగం వచ్చిందంటే ఇక ఎముక మీద చర్మం మాత్రమే ఉన్నట్టు ఉంటదండి. దాన్నే ఊచ చెయ్యి అంటారట. అంటే ఎండిపోయిన చెయ్యి అనే పేరు కూడా ఉంది దానికి. కాళ్ళు, చేతులు ఎండిపోయినట్టుగా ఉండిపోతాయి. అంటే కండ లేకుండా ఉంటది చూసారా? దాన్ని ఊచ చెయ్యి, ఊచకాలు అంటారు. కాబట్టి ఆ పేరెందుకొచ్చింది? ఊస అనంటే ఒక ఊచలాగా ఉంటది అన్నమాట. ఒక చిన్న చువ్వ. ఒక చువ్వలు లాగా మనకు ఊచలు లెక్క పెడతామంటే ఏంటి అర్థం? జైల్‌లో ఊచలుంటాయి చూసారా? ఐరన్‌వి కడ్డీలుంటాయి. ఆ కడ్డీల్లాగా సన్నగా అయిపోయి ఉంటాయన్నటువంటి ఆ పద ప్రస్తావనతో ఊచ చెయ్యి అనే పేరు వచ్చింది. ఈ రోగాలు దేనికి సంబంధించినవి? ఎందుకట్లా అది ఊచ చెయ్యిగా మారిపోయింది? ఈ డీటెయిల్స్ అన్నీ గూడా ఈ తెలుగు బైబిల్ నిఘంటువులో రోగములు అని ఉంటాయి. ఎన్ని రోగాల గురించి ప్రస్తావన ఉంటదంటే రండి, మనకు నిర్గమకాండంలో రకరకాల రోగాల గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే 5 కాండాల్లో కొన్ని రకాల రోగాల గురించి చెప్పబడుతుంది. కాళ్ళలో జబ్బు అన్నటువంటి రోగం కనపడుతుంది. ఇలాంటి కొన్ని కొన్ని ప్రత్యేకమైన రోగాలు కనపడతాయి చూసారా? వాటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయండి అందులో. అవసరం. రోగాలు ఎవరికొస్తాయి? ఎవరికొస్తాయి రోగాలండి చెప్పండి? ఎవరికొస్తాయండి రోగాలు? మనుషులకే అండి. మనుషులకే వస్తాయండి. ఎవరికో అనుకోకండి. మనుషులకి మనకే వస్తాయి. అంటే మనకొచ్చే రోగం గురించి మనం తెలుసుకోకపోతే ఎలాగు? అవసరం కదా అవి. మినిమమ్ నాలెడ్జ్ కదా అది. జనరల్ నాలెడ్జ్ అంటారు దాన్ని. జనరల్ నాలెడ్జ్ అనేటటువంటి కనీస జ్ఞానం మనకుండాలి గదా! సో,
అలాగే మరికొన్ని పదాలు ఉన్నాయి, అవి కూడా చూద్దామా, అది కూడా చూద్దామండి. లూకాసు వార్త 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాం. లూకాసు వార్త 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు. విశ్రాంతి దినమున ఆయన భోజనం చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయునో అని వారు ఆయనను కనిపెట్టుచుండిరి. అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. చూడండి, ఏం రోగం అటండి అది? జలోదర రోగం అన్నది. ఈ జలోదర రోగం అంటే ఏంటి? జలోదర రోగం అంటే ఏంటి అర్థం? వాపుగా ఉండడం అంటే వాపు. అమ్మా ఒక్కటేనమ్మా, ఇక్కడ చూడండి ఒక పదాలు అంటే పద ప్రస్తావాన్ని కొంచెం మనం జాగ్రత్తగా చూడగలిగితే జలం అని అర్థం. జల ప్లస్ ఉదర, జలం ప్లస్ ఉదరం అంటే కడుపు నీళ్లు చేరి వాయడం. కడుపు నీళ్లు చేరి వాసిందంటే ఏం పోయి ఉంటుంది చెప్పండి అక్కడ ప్రాబ్లం? ఏమండి? కిడ్నీ. గ్యాస్ ఫామ్ ఒళ్ళంతా నీరెక్కింది అంటారు కదన్నా. అదేనమ్మా, అలా ఎప్పుడు జరుగుతుందంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయినప్పుడు జరుగుతుందండి. కిడ్నీ ఫెయిల్యూర్ అయినప్పుడు జరుగుతుంది అది. అంటే ఈ జలోదర రోగము దేనికి సంబంధించిందనమాట? కిడ్నీ వ్యాధికి సంబంధించింది. అంటే కిడ్నీ వ్యాధులు ఇప్పుడే కాదు, కిడ్నీలు వ్యాధులు అనేవి మొదటి శతాబ్ద కాలంలోనే ఉన్నాయి. యేసు ప్రభు కిడ్నీల వ్యాధులు కూడా బాగా చేసినటువంటి వాడు అన్న విషయం మనం తెలుసుకోగలిగితే మన ప్రభు ఎంత గొప్పడో అన్నటువంటి విషయం అర్థం అవుతుంది మనకి. అంటే జలోదరము, దీన్ని మరొక పేరుతో చెప్పగలిగితే మహోదరము అని కూడా అంటారు. మహా ప్లస్ ఉదరం అంటే పొట్ట ఉబ్బడం అని అర్థం. పొట్ట ఉబ్బడం, మహా అంటే పెద్దది అవటం అని కదా. పొట్ట పెద్దది కావటం, నీరు పట్టడం అనేటటువంటి, కాళ్ళు చేతుల్లో కూడా ఈ పొట్ట మీద పొట్టలో నీళ్లు చేరటమే కాదు, కాళ్ళు చేతులు కూడా నీళ్లు ఊరటం అనేటటువంటి పని ఎప్పుడు జరుగుతుందంటే కిడ్నీ ఫంక్షనింగ్ లో ప్రాబ్లమ్స్ వస్తే జరిగేటటువంటి రోగం. దీన్నే ఇంగ్లీష్ లో అయితే డ్రాప్సీ అంటారట. డ్రాప్సీ అంటారట. కాబట్టి అలాగా ఈ జలోదరం రోగము, మహోదర రోగము అనేటటువంటిది కిడ్నీ వ్యాధికి సంబంధించినటువంటి విషయం. ఇవన్నీ కూడా ఆ తెలుగు బైబిల్ నిఘంటులో కనబడతాయి. ఎన్నోసార్లు మనం చదువుతాం జలోదర రోగం అని. మనకు రకరకాల రోగాలన్నీ మనం తెలుసుకో. ఆ రోగాలు మామూలుగా మనం వాడేటటువంటి మన జనస్వామ్యంలో, మన వినికిడిలో మనకు అర్థమైనటువంటి రోగాలే కాకుండా ఇట్లాంటివి కూడా ఉంటాయి కొన్ని. వాటిని మనం ఏ రోగాలు ఏంటి అనేది అలా ఆలోచన చేయగలగాలి. ఓకే, తర్వాత మరొక పదం కూడా ఉంది, దాన్ని కూడా మనం చూద్దాం. అదేంటంటే మత్తయి సువార్త 17వ అధ్యాయము 15వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 15వ వచనము. ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోను నేలలోను తరచుగా పడుచున్నాడు. చూడండి, ఇక్కడ చాంద్ర రోగం అని ఉంది. ఈ చాంద్ర రోగం అంటే ఏంటి అర్థం? ఫిట్స్. వెరీ గుడ్ అమ్మా, ఫిట్స్ అని అర్థం. దీన్నే మూర్ఛ అంటారు కదా, మూర్ఛ వ్యాధి అంటారు. ఎప్పుడైతే అది వస్తుందో అప్పుడు మనకు కంట్రోల్ తప్పిపోతాం మనం కదండి. కంట్రోల్ తప్పిపోయినప్పుడు ఏమైపోతాము? పక్కనే అగ్ని ఉన్నా అగ్నిలో పడిపోతాం, పక్కనే నీళ్లున్నా నీళ్ళలో పడిపోతాం, ఎక్కడ ఏముంటే దాంట్లో పడిపోతాం. అందుకే ఏమని చెప్పాడు అక్కడ? చాంద్ర రోగం అయి ఉన్నాడు, ఎందుకంటే వాడు అగ్నిలో పడిపోతున్నాడు, నీళ్ళలో పడిపోతూ ఉన్నాడు. వాడికి అర్థం కావట్లేదు, ఎందుకంటే కాన్షియస్ కోల్పోతాం. మూర్ఛ అనేటటువంటిది వచ్చిందంటే కాన్షియస్ కోల్పోతాం. మీకు విషయం తెలుసో తెలీదు, హైదరాబాద్లో ఈ దాన్ని పసిగట్టకపోతేనండి, ఎవరన్నా పక్కన మూర్ఛ వచ్చినటువంటిది ఈ విషయం ఎవరికైనా పసిగట్టకపోతే, గమనించకపోతే ప్రాణాలే పోతాయి తెలుసా మీకు. చాలా ప్రమాదకరమైందండి ఇది.
కాబట్టి చాంద్ర రోగము అన్నటువంటి ఈ పదం మూర్ఛ వ్యాధికి సంబంధించింది. అందుకే ఆ అదుపు తప్పిపోయి నీళ్లుంటే నీళ్ళలో పడిపోతారు, పక్కనే అగ్ని ఉంటే అగ్నిలో పడిపోతారు. అది వాళ్ళకి తెలిసి జరిగింది కాదు. సో వాళ్ళ యొక్క కాన్షియస్ ను కోల్పోతారు. ఒక బైబిల్ కాలేజీకి ప్రిన్సిపాల్ గా ఉన్నటువంటి సోదరుడు, నా బ్యాచ్మేట్, ఆయన పేరు విజయ్ కుమార్ అని హైదరాబాద్ లో సేవ జరిగిస్తూ ఉండేవాడు. బైబిల్ కళాశాలకు ప్రిన్సిపల్ గా ఉంటూ మంచి సేవకుడు అండి. ఒకానొక సమయంలో జర్నీ చేయాల్సి వచ్చింది, ట్రైన్ జర్నీ. ఆ టైంలో ఆయనకు ఫిట్స్ ఉన్నాయి, చిన్నప్పటి నుంచి ఫిట్స్ రోగం ఉందట. ఎవరు గమనించలేదండి. నైట్ టైంలో ఆయన యూరిన్ కోసమని వచ్చే టైంలోనే ట్రైన్లో ఆయనకు ఫిట్స్ వచ్చాయి. అంతేనండి. ఇక ఆయన పడిపోయింది ఎవరు గమనించలేదు, అక్కడే దారిలోనే పడిపోయాడు సైడ్కి. మనకు అక్కడ గ్యాప్ ఉంటుంది కదా, బెర్తులకు లాబొరేటరీకి డోర్కు మధ్యలో గ్యాప్ ఉంటుంది చూసారు, ఆ గ్యాప్లో అక్కడ పడిపోయాడు. ఎవరు పట్టించుకోలేదు, చనిపోయాడండి బ్రదర్. అంటే అంత ప్రమాదకరమైనది ఆ మూర్ఛ రోగం. అది కీస్ లాంటివి పెట్టి, మెటల్ దాన్ని పెట్టి చేతికి గట్టిగా పట్టుకోమని చెప్తారు చూసారు, దాన్ని చాంద్ర రోగము అని అంటారు. ఇలాంటివన్నీ కూడా మనము పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ఉపకరణాలు, మనకు వాటి సహాయం, కొన్ని పనిముట్ల సహాయంతో ఇవన్నీ కూడా మనం నేర్చుకోవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఇందులో భాగంగా మనకు వాడుక బైబిల్ వాడుకోవచ్చు, వేరే భాషలు ఉన్న బైబిల్ వాడచ్చు. అలాగే ఈ సమయంలో ఇక్కడ తెలుగు బైబిల్ నిఘంటువు అనేటటువంటి దాన్ని వాడచ్చు. దీంతో పాటుగా తెలుగు డిక్షనరీ అనేది చాలా ముఖ్యమైనది, అవసరమైంది మనకి. అందులో చాలా పదాలు మనకు అవసరమవుతాయి. కొన్ని మీకు చాలా మంది అనుకుంటారు ఆపోజిట్ వర్డ్స్ ఈజీ అనుకుంటారు కదండి. చదువుకునేటప్పుడు మనకు ఈజీగా ఏమనిపిస్తాయి చెప్పండి? వ్యతిరేక పదాలు సులభం అనిపిస్తాయి లేదండి? ఒకసారి ఇప్పుడు ఈ వ్యతిరేక పదాలు అనేటివి కూడా మనకు అవసరం అయితే బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు అర్థం చేసుకో. ఎలాగబ్బా, మాకు తెలియకుండా ఏమున్నాయి, ఏదైనా అడగండి మేము చెప్పేస్తాం వ్యతిరేక పదం అని విషయం మీరు అనుకుంటే, ఒకసారి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఒకటి చదవండి. ప్రాణం పొదువుగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలెను. క్షమించండి, 4వ వచనం అండి, 4వ వచనం. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఇక్కడ మనకు అర్థం చెప్పండి. ఈ వచనంలో అర్థం కాని పదం ఏం కనపడలేదా మీకు? అనునాంగులు అని ఉంది. ఈ అనునాంగులు అంటే ఏంటి అర్థం? అనునాంగులు అంటే అర్థం ఏంటి? ఇక్కడ సంపూర్ణులు అందే, అక్కడ అసంపూర్ణులు అనే ప్రకృతి. అది ఓకే అక్క, సంపూర్ణులకి అసంపూర్ణులు ఓకే, అది పదం అయిపోయింది. కామా ఉంది కదా, పదానికి మధ్య కామా ఉంది అంటే అర్థం ఏంటంటే అది వేరు ఇది వేరని కదా. కాబట్టి ఇక్కడ అనునాంగులు అంటే అర్థం ఏంటి అంటే, ఇది మనకు తెలియాలనుకోండి, దీని ఆపోజిట్ వర్డ్ తెలియాలి. నేను వ్యతిరేక పదాల దగ్గరికి ఎందుకు వచ్చానంటే, దీనికి ఆపోజిట్ వర్డ్ ఒకటి ఉంది. మనకు ఆపోజిట్ తెలిసేది ఏమక్క? అనునాంగులు అంటే ఎందుకు తెలిస్తే కదా ఆపోజిట్ పదం. మీకు అదే తెలియదు. ఇక్కడ మనం తెలియాల్సిన విషయం ఏంటంటే, ఆపోజిట్ వర్డ్ మనకు బాగా పరిచయం, దీని ఆపోజిట్ వర్డ్ పరిచయం, ఇది మనకు పరిచయం లేదు, అది విషయం. అందుకే ఇక్కడ మనకు ఈ అనునాంగులు అన్న పదంలో ఒక మనకు బాగా దగ్గరైన తెలిసిన పదం ఒకటి ఉంది, తెలిసిన పదం ఉంది. అనునాంగులు అన్న దాంట్లోనే తెలిసిన పదం ఒకటి ఉంది. జ్ఞానము లేనివారా? అలా కదక్క, నేను చెప్తున్నది ఏంటంటే,
ఈ అనునాంగులు అన్నటువంటి దానిలో మనకు తెలిసినటువంటి బాగా దగ్గరైనటువంటి పదం ఒకటి ఉంది. నాలుకానా? కాదమ్మా, ఈ పదంలోనే అమ్మా, ఈ పదంలోనే ఉంది. వికలాంగుల అన్న ఇక్కడ గమనించండి అమ్మా. అంగులు, అంగులు, అంగములు కలిగిన వాళ్ళు అని అర్థం. అంగులు అంటే అంటే అనునాంగులు అన్న పదానికి వ్యతిరేక పదం ఏంటంటే వికలాంగులు అని. ఇప్పుడు వికలాంగులు అనే పదం మనం విన్నారా లేదా? ఎన్నోసార్లు విన్నాం, ఎన్నోసార్లు విన్నాం. వికలాంగులు అంటే, వికలాంగులు అన్న పదానికి అర్థం ఏంటండి? అవయవములు సరిగా లేనివారు. లేని వాళ్ళు. దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే అనునాంగులు అట. మనం బాగా డీప్ గా తెలుగు భాషను చదువుతూ పోతే వికలాంగులు అన్న పదానికి వ్యతిరేక పదం అనునాంగులు అట. అంటే బైబిల్ గ్రంథాన్ని రాసింది మహామహా పండితులు, బహుభాషా కోవిదులు, వాళ్ళు సద్బ్రాహ్మణులు, సత్యదేవుణ్ణి తెలుసుకుని ట్రాన్స్లేట్ చేసినటువంటి వాళ్ళు. వాళ్ళు హీబ్రూ భాషను, లాటిన్ భాషను, ఇది అలాగే గ్రీకు భాషను, ఇంగ్లీష్ భాషను, ప్రాంతీయ భాషలను, భారతీయ ప్రాంతీయ భాషలను ఆపోసాన పట్టినటువంటి వాళ్ళు. అందుకే వాళ్ళ పదాలు చాలా చాలా ప్రత్యేకంగా అనిపిస్తాయి. ఏమండి, ఫైనెస్ట్ పద సంపదలు ఇక్కడ ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. సో అనునాంగులు అంటే అర్థం ఏంటంటే వికలాంగులకు వ్యతిరేక పదం. అంటే ఏ అవయవము కూడా లోపము లేని వాళ్ళు అని అర్థం అంట. కొన్ని కొన్ని పదాలు మనకు వాడుక బైబిల్లో కూడా దొరకవు, వేరే భాషలకు సంబంధించినటువంటి బైబిల్లో చూసినా దొరకవు. అలాగే ఇట్లాగా ఈ తెలుగు బైబిల్ నిఘంటు అన్న దాంట్లో కూడా దొరకవు. కొన్నింటిని మనం నేర్చుకున్న జనరల్ నాలెడ్జ్ పరిధిలో కూడా అర్థం చేసుకోవాల్సి ఉన్నాయి. అవన్నీ సోర్సెస్, రిసోర్సెస్. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు, బైబిల్ చదివేటప్పుడు మనకి చాలా పదాలకు అర్థాలు తెలిసి ఉండాలి. అందుకోసమని అట్లీస్ట్ 10th క్లాస్ వరకు ఉన్నటువంటి తెలుగు పుస్తకాల్లో ఉన్నటువంటి సాహిత్యమైనా మనకు అర్థమై ఉండాలి. ఇప్పుడు మనం ఒక్కొక్క పదాన్ని విడదీసుకుంటూ పోతాం. సందులు, సమాసాలు దేనికి సంబంధించినవి? విడదీయటం, కలపటం. కవీశ్వరులు, కవి ప్లస్ ఈశ్వరులు, అలా సందులు కూడా తెలిసి ఉండాలి బైబిల్ గ్రంథాన్ని నేర్చుకునేటప్పుడు. కాస్త కోస్త చదువు తెలిసి ఉండాలని దీన్ని అర్థం చేసుకునేటప్పుడు అవసరము అని ఎందుకంటాం అంటే ఇందుకేనండి. అంటే ఇవన్నిటి వనరులను మనం దగ్గర పెట్టుకుని నేర్చుకుంటూ పోవాలి పరిశుద్ధ గ్రంథాన్ని. మనకు అంత కష్టం మన వల్ల కాదు అని అంటే మాత్రం మీరు స్వయంగా ఆస్వాదించలేరు. కొంతమంది చూడండి ఎలాగా అంటే, ఎవరన్నా వేరే వాళ్ళు అన్నం పెడితే మనకు తినబుద్ధి కాదండి. మీరు చెప్పండి, వేరే వాళ్ళ అన్నం మనకు నోట్లో పెడితే మనం తినబుద్ధి అవుద్దా? మనకై మనం కలుపుకొని ఎంత మోతాదులో కలుపుకోవాలో, ఎంత సైజులో ముద్ద చేసుకోవాలో అని అన్నీ తెలిసి, ఎంత తినాలో అని తెలిసి పెట్టుకోవడం మనకు మంచిది అనిపిస్తుందా? ఏది మంచిది అనిపిస్తుంది మనకి? మనకు మనముగా తినడమే మంచిది అనిపిస్తుంది కాదండి. చిన్నప్పుడు పరిస్థితి కాదు కదా మంది. చంటి పిల్లలప్పుడు ఎవరో ఒకరు పెట్టాలి సంకనేసుకొని. మనకి ఇప్పుడు అట్లా పరిస్థితి కాదు కదా, మనం పెద్దోళ్ళం అయిపోయాం. అందుకే మీరు చూడండి, ఎవరన్నా బఫే సిస్టమ్ లాగా పెట్టుకున్నటువంటి దాన్ని, దాంట్లో కూడా దానికంటే బఫే సిస్టమ్ దానికంటే ఇంకా బాగా ఇష్టమైంది ఏంటంటే, ఒక చోట పెట్టేస్తారు అంతా, భోజనం అంతా ఒక చోట పెట్టేస్తారు. మీకు ఏది కావాలంటే అది తినండి, పెట్టుకొని తినండి అనేది చాలా ఇష్టపడతారు చాలా మంది. కాబట్టి మనకు మనం తయారు చేసుకునేవి కొన్ని ఉంటాయి. సహకారం తీసుకోవచ్చు, సహకారం పెద్దల సహకారం తీసుకోవచ్చు. తీసుకున్నా కూడా మనకు మనం ప్రిపేర్ చేసుకోగలిగితే ఆ మజా వేరు. అబ్బా, ఈ పదాన్ని నేను ఈరోజు అర్థం తెలుసుకున్నాను, సంతోషం అనిపిస్తుంది తెలుసా. ఏదో ప్రపంచాన్ని జయించినంతగా అనిపిస్తుంది మనకి. అది మనం అనుభవించగలిగాలి. కాబట్టి ఈ వనరులన్నింటినీ మనం వాడుకోగలిగి. అనునాంగులు అంటే అర్థం ఏంటంటే అంగములలో లోపములు లేనివారు, అంగలోపము లేనివారు. అంటే వికలాంగులు కానివారు. సకలాంగులు అంటారే, సకలాంగులు అన్న అనునాంగులు అన్న రెండు ఒకటే. అలాగా ప్రతిదీ కూడా పరిశుద్ధ గ్రంథంలో చాలా చాలా కొన్ని జాతుల పేర్లు ఉంటాయండి బైబిల్. అదే నెక్స్ట్ టైం మనం ప్రత్యేకమైనటువంటి పదాలు అర్థాలు నేర్చుకునేటప్పుడు
కొన్ని ప్రత్యేకమైన జాతుల పేర్లు కనపడుతుంది. చాలా విచిత్రంగా అనిపిస్తాయి మనకి. అలా ఎప్పుడైనా చదివినట్టు ఏమన్నా ఉన్నాయా మీకు? పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధన చదువుతున్నప్పుడే ఎస్పెషల్లీ ఇలాంటి పదాలు ఖచ్చితంగా దొరుకుతాయి మనకు. ఇప్పుడు ఉదాహరణకు అమాలేకీయులు అలాగా. అదే ఓకే సిస్టర్, నో ప్రాబ్లం. అలాంటివి కూడా కొన్ని ఉంటాయి. కానీ అంటే కొంచెం పర్లేదు, అది కొంచెం మనం అమ్మోనీయులు, ఎబూషీలు, అమోరీయులు, అమాలేకీయులు ఇవి కొంచెం మనం పెద్దగా దూరం అనిపించవు కానీ వాటిలో కూడా అర్థాలు ఉన్నాయి. అదేమో కరెక్ట్. కానీ కొన్ని పదాలు ఏంట్రా ఇది అనిపిస్తాయి. ఇప్పుడు ఎపికూరీయులు పేరున్నారా? ఎపికూరీయులు పేరున్నారా? క్లాస్లో ఎస్, బైబిల్లో ఉంది, అపొస్తలుల కార్యంలో ఉంది, ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. స్తోయికులు అని ఉంది, ఎపికూరీయులు, స్తోయికులు అని ఉంది. ఎవరిళ్ళు? అలాంటి కొన్ని జాతులు ఉంటాయి పేర్లు. ఈ పేర్లు కూడా మనం తెలుసుకోవటం కూడా మంచిది. ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో మనం అమోరీలు అని చదువుతాం, అమ్మోనీలు అని చదువుతూ ఉంటాం, ఎబుసీలు అంటాం, ఫిలిస్తీన్లు అంటాం, గిర్గాషీలు అంటాం కదా. అసలు ఈ జాతులకు ఉన్న అర్థాలేంటి? ఎవరి వీళ్ళంతా? ఇప్పుడు మోలేకు దేవత అంటారు. ఏంటి దేవత? మోలేకు దేవత అంటే ఏంటి అర్థం? ఎట్లా ఉంటది? అర్థమేదేవి అని ఉంటుంది. ఈ ఈ షేపులు, ఆ సంస్కృతులు, వాళ్ళ యొక్క వస్త్రధారణలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు వాడినటువంటి వస్తువులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుగు బైబిల్ నిఘంటువులో విత్ ఫిగర్స్, బొమ్మలతో ఉంటాయి. చాలా అవసరమైనటువంటి డిక్షనరీ అది. ఈసారి ఎప్పుడైనా బుక్ షాప్, క్రిస్టియన్ లిటరేచర్ బుక్ షాపులకు వెళ్ళే అలవాటు ఉంటే లేనోళ్ళు కూడా వెళ్ళి దాన్ని కొని ఖచ్చితంగా చదువుతున్న ప్రతిసారి ఏ డౌట్ వచ్చినా దాని దగ్గరికి వెళ్ళండి. చాలా చాలా బాగా ఆకలింపు చేసుకోవాలి. ఒకటేనండి, పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ప్రతి దానిని మనం అవగాహన చేసుకోవటం వల్ల, చక్కగా నేర్చుకోవటం వల్ల మనకు తెలియకుండానే మనలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. చాలా చాలా వాటికి పరిష్కారం దిశగానే సాగుతాం. ఆ రీసెర్చ్ మైండ్ ఎక్కడైనా పనికొస్తుంది. నిజంగా బైబిల్ని నేను చదివేటటువంటి ఆ పరిశీలన దృక్పథాన్ని మనసులో బాగా ఎక్కించుకునే టీచర్ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యాను. అది బాగా ఆ మెథడ్ తెలుసు కాబట్టే ఈజీగా 91% మార్క్స్ తెచ్చుకోగలిగానండి. 2006లో టీచర్ ఉద్యోగానికి ఎగ్జామ్ రాసినప్పుడు 100కి 91 మార్కులు తెచ్చుకోగలిగాను. దానికి మూలమైన కారణం ఒకటే, నాకు ఒక రూట్ తెలిసింది, నాకు ఒక విధానం, ఒక దారి అర్థమైపోయింది. ఈ దారి తెలిసిన తర్వాత ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటే, ఆలోచన చేస్తూ ఉంటే, ఓహో ఇలాగా 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 అని అర్థం. అంటే ఎప్పుడైతే స్కెలిటన్, ఈ రాజమార్గం అనేది ఒక అర్థం అవుద్దో, ఖచ్చితంగా దాని మీద అన్ని రకాలైనటువంటి వాటిని మనం పేర్చుకోవచ్చు. ఇదండి బైబిల్లో మరి పరిశుద్ధ గ్రంథాన్ని నేర్చుకునేటప్పుడు లేక నేర్పించేటప్పుడు ఉపయుక్తమైనటువంటి కొన్ని ఉపకరణాలు లేదా కొన్ని పనిముట్లు అని చెప్పచ్చు, లేదా కొంత సమాచార వనరులు అని కూడా అనొచ్చు. అటు ఈ సమాచార వనరుల్లో మనకు వాడుక బైబిల్ ఉంది, తెలుగు స్టడీ బైబిల్ అని, అలాగే ఇతర భాషల్లో ఉన్న బైబిల్ ఉన్నాయి, డిక్షనరీ ఉంది, అట్లాగే తెలుగు బైబిల్ నిఘంటు అనేటటువంటిది కూడా ఉంది. వీటన్నిటి సహాయం తీసుకొని మనము కొన్ని విషయాలను ఈజీగా మనం ఆకలింపు చేసుకోవచ్చు. ఇంకొకసారి మనం స్పెషల్ బైబిల్ క్లాస్లో మీట్ అయ్యేటప్పుడు ఈ జాతుల పేర్లు ఏంటి, ఒక్కొక్క జాతులు, ఆ జాతులకు సంబంధించినటువంటి దేవీ దేవతల పేర్లు కొన్ని ఉన్నాయి కదా, అవి ఎందుకు వచ్చాయి, వాళ్ళ స్పెషాలిటీ ఏంటి, ఇవన్నీ కూడా మీకు పూర్తిగా అందించడానికి నేను కూడా సిద్ధపడి ప్రిపేర్డ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇప్పటి వరకు విన్నటువంటి విషయాలు, దీనికి ప్రారంభం ఉంది, ఇంట్రడక్షన్, అది కూడా మీరు విన్నట్లయితే మీరు ఇప్పటి వరకు విన్నటువంటి కొన్ని పదాలకు అర్థాలు కూడా బాగా అర్థమవుతాయి. చాలా మెలకువలు కూడా అందులో ఉన్నాయి. దాన్ని కూడా ఎవరన్నా విన్న వాళ్ళు ఉంటే వినండి. ఇప్పటి వరకు విన్న వాటిల్లో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.